ఆయన ఎంత అరిచి గీ పెట్టినా, ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత నోరేసుకొని మాట్లాడినా దాహం అవుతారు తప్ప ప్రజల తీర్పులో అయితే మార్పు రాదు. మాట్లాడుతుంటే ప్రజల తీర్పులో అయితే మార్పు రాదు. సార్ 1 by 1 సార్ మీరు క్రాస్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు దాకా మీరు అదే కదా మాట్లాడండి. సభ్యత దాకా వెళ్ళిపోయారు. ప్లీజ్ మోహన్ రెడ్డి గారు. యా విద్యాసాగర్ గారు. సో ఆయన ఎంత గట్టిగా పెట్టుకున్నా ఏమీ అవ్వదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నేను అడిగిన ఫండమెంటల్ పాయింట్ గా ఏ డిపార్ట్మెంట్కి వస్తారు చెప్పు స్వామి అట్లా చూద్దాము అంటే లేదు వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తారు. స్వచ్ఛందంగా పనిచేసేటోడికి ప్రజల డబ్బు 5,000 రూపాయలు నెలకు ఎందుకు ఇస్తున్నాము, సంవత్సరం నెలకు మొత్తం అంతా డబ్బు తీసుకుంటే దాదాపు 1,400 కోట్లు ఇంటూ 12 నెలలు ఎందుకు ఇస్తున్నాము అంటే దానికి మాటలు ఉండదు. 200 రూపాయలు సాక్షి పేపర్ కొనుక్కోవడానికి ప్రతి నెల వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నాము అంటే దాని గురించి మాటలు లేదు. వాళ్ళకు ఇచ్చిన డ్యూటీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎవరైతే వార్డు నెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ లేకపోతే వార్డు కౌన్సిలర్ లాంటి వీళ్ళు చట్టబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోవడం అంటే ఒక సిస్టమ్ అయితే, ఇంకో సిస్టమ్ ఏంటంటే రెవెన్యూలో కానీ అంటే ఎండిఓలో కానీ లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ మొత్తం ఉన్నటువంటి 62 డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా పరీక్ష రాసి కష్టపడి ఉద్యోగం సంపాదించి చట్టబద్ధతలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు. వీళ్ళెవరు కాదు కేవలం వాలంటీర్లు, వీళ్ళెవరు కాదు కేవలం వాలంటీర్లు కావాలా. ఎందుకు కావాలి అంటే ఎలక్షన్ కోసం కావాలా వీళ్ళకు. మీరు చెప్పే ఈ సోదంతా సోదరామాయణం అంతా దేనికోసము? రేపు పొద్దున ఎలక్షన్ హీరింగ్ పోలరైజేషన్ కోసమే కదా, ఎలక్షన్ ఇంజనీరింగ్ కోసమే కదా ఈ తపన అంతా కూడా. తపన దానికోసమే కదా, తపన అంతా దానికోసమే కదా. అంటే చదివి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు సిస్టమ్ లో ఉండి చట్టబద్ధంగా ఆర్బీఐ దగ్గర జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళు లేని వాళ్ళకి మీరు చట్టబద్ధత లేనటువంటి ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి ప్యారల్ గవర్నమెంట్ ఒక దండుపాలెం బ్యాచ్ లాగా తయారు చేసి సమాజం మీద వదిలి వాళ్ళు గొప్పవాళ్ళని మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్లీజ్ మీరు పాయింట్ చేద్దరు, మీరు పాయింట్ అవుట్ చేద్దరు. మోహన్ రెడ్డి గారు మీరు పాయింట్ అవుట్ చేద్దరు. రాసుకోండి. మేమేం చెప్తున్నాము, వాలంటీర్ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు. మీరు వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్ వ్యవస్థ రాజకీయం చేయకూడదు అని మీరు చేపిస్తున్నదే వాళ్ళ దగ్గర రాజకీయం. దానికి వ్యతిరేకం అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది కూడా అదే. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏ రకంగా ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నాను తప్ప ఈ చెంచాగిరి పనులు మేము చేయించము అని చెప్తున్నాము. ఇప్పుడు జరుగుతుంది అదే కదా చెంచాగిరి. ఏమంటే ఒక ఎమ్మెల్యే కాలు కడిపించుకుంటాడా చెప్పండి మీరు? నిన్ననే కదా ప్రభుత్వ ఉద్యోగం కడుగుతాడా? వాళ్ళ ఇష్టమా? ఇంటి దగ్గరికి పోతే ఏం మాట్లాడతారు మీరు? అర్థం మాట్లాడే ప్రభుత్వ ఉద్యోగమైన ప్రభుత్వ చట్టపరంగా రిక్రూట్ అయిన ఉద్యోగి ఎవరికన్నా కడుగుతాడా? మూడు ఇష్టం వాళ్ళదే. నువ్వు ప్రభుత్వం అడిగినాడా? తెలిసి మాట్లాడుతున్నావు, నువ్వు తెలియక మాట్లాడుతున్నావు. అందుకోసం దూరం అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి దూరం పెట్టింది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి అది మర్చిపోయినారు. ఈరోజు నమ్మకం ఏంటి? ఈరోజు కాలు కడిగిన వాళ్ళు రేపు ఎలక్షన్ రిగ్గింగ్ చేయడం నమ్మకం ఏంటి? మీరు నీతులు చెప్తే మాట్లాడతారు. 5,000 రూపాయలు జీతం తీసుకుంటా సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని కాళ్ళు ముక్కించుకున్నారు. ప్రజాప్రతినిధులు కాళ్ళు ముక్కించుకున్నారు. మోహన్ రెడ్డి గారు ఎవరిది ఇష్టం వాళ్ళది అంటే ప్రభుత్వ ఉద్యోగులు లాగానే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా ప్యారలల్ గా ఉన్నప్పుడు వీళ్ళు దీన్ని బట్టి అర్థం వల్ల వాళ్ళు మీ సింపతైతే వస్తాయి. దీన్ని బట్టి అర్థం కాలేదా మీ వాళ్ళ మీ సింపతైతే వస్తాయి. ఈ రోజు కాలు కడిగిన వాళ్ళు రేపు రిక్కింగ్ చేయని చెప్పి నమ్మకం ఏంటి? ఎట్లా అమ్ముతారు ప్రజలు? రైట్ మళ్ళీ మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అంట మన ఉచితాల పథకాలు తీసుకొచ్చాడంట,
టివోటి పెట్టాడంటే చూడండి ఇక్కడ కాదు చూడండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము చేస్తామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మేము చేస్తామంటారు. రైట్, వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లందరూ మనవాళ్లే అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి విద్యాసాగర్ గారు ఒక నిమిషం స్థానిక ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మోహన్ రెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్లీజ్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి దాకా చాలా సందర్భాల్లో వాలంటీర్లందరూ మన వాళ్లే, వాలంటీర్లందరూ మన పార్టీ వాళ్లే. మోహన్ రెడ్డి గారు వినాలి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. నో